అంతర్జాతీయ మ్యాచ్లలో వరుసగా విఫలమవుతున్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై అభిమానుల క్రేజ్ అలానే ఉందా? స్టేడియంలో కాలు పెడితే చాలు కోహ్లీని చూసేందుకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఎగబడుతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం తాజాగా ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్ను చూస్తే ఔరా అనక తప్పదు. ఏదో భారత్ పాక్ మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ను చూసేందుకు వచ్చినట్లుగా అభిమానులు ఎగబడ్డారు. స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయేలా కనిపించింది. దీనికి ఒకే ఒక కారణం విరాట్ కోహ్లీ. దాదాపు 13 ఏళ్ల తర్వాత రంజీ ఆడుతున్నాడు కోహ్లీ. దేశ రాజధానిలో ఢిల్లీ రైల్వే జట్ల మధ్య రంజీ మ్యాచ్ మొదలైంది. ఢిల్లీ జట్టులో లోకల్ బాయ్ గా కోహ్లీ ఆడుతున్నాడు. ఈ విషయం తెలిసి భారీగా తరలివచ్చారు క్రికెట్ లవర్స్. స్టేడియంలో అన్ని గ్యాలరీలు నిండిపోయినా బయట ఇంకా 2-3 కిలోమీటర్ల క్యూ ఉండడంతో వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఢిల్లీ పోలీసులది అయింది. ఒకానొక సందర్భంలో తోపులాట జరిగి 2-3 గాయపడ్డారు కూడా. విరాట్ కోహ్లీ చివరిసారిగా 2012లో రంజీ ఆడాడు. నాడు తొలి ఇన్నింగ్స్ లో 14, రెండో ఇన్నింగ్స్ లో 43 రన్స్ చేశాడు. ఇప్పుడేం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. కొద్ది రోజులుగా టీమిండియాలో అగ్ర బ్యాట్స్మెన్ విఫలమవుతున్నారు. స్టార్ క్రికెటర్లంతా రంజీ ఆడాల్సిందేనని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో అంతా దేశవాళీ క్రికెట్ టోర్నీలకు క్యూ కట్టారు. ఆ క్రమంలోనే ఢిల్లీ రంజీ టీం తరపున ఆడుతున్నాడు కోహ్లీ. కోహ్లీ కెరియర్లో ఇప్పటి వరకు 23 రంజీ మ్యాచ్లు ఆడగా అందులో 1547 రన్స్ చేశాడు. వీటిలో 5 సెంచరీలు కూడా ఉన్నాయి. తాజా రంజీలో కోహ్లీ సరిగా ఆడకపోతే కెరీర్ డైలమాలో పడ్డట్టే. ఇప్పటికే టీమిండియాలో యంగ్స్టర్స్ బాగా రాణిస్తున్నారు. వచ్చే వరల్డ్ కప్ వరకు ఆడాలని కోహ్లీ అనుకుంటున్నప్పటికీ వన్డేలు, టెస్ట్ మ్యాచ్లలో కోహ్లీ పర్ఫార్మెన్స్ ఆశించినంతగా లేదు. స్కోర్ కూడా సింగిల్ డిజిట్కే పరిమితమైన సందర్భాలు కూడా అనేకం మనకు కనిపించాయి. ఏదో ఒక మ్యాచ్లో బాగా ఆడుతున్నా తర్వాత 10 మ్యాచ్ల్లో కోహ్లీ బ్యాటింగ్ పేలవంగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు రంజీ మ్యాచ్లు స్టార్ క్రికెటర్లకు అగ్ని పరీక్షగా మారింది. అయితే ఢిల్లీ క్రికెట్ స్టేడియంలోని దృశ్యాలను చూస్తే కోహ్లీకి ఇంకా క్రేజ్ తగ్గలేదని అనిపిస్తోంది. తెల్లవారుజాము 3 గంటల నుంచే స్టేడియం దగ్గర క్యూ కట్టారు అభిమానులు. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.